శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము అధ్యాయము 10 శ్లోకము 36. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. తాత్పర్యము: వంచక వ్యాపారములలో నేను జూదమున అయి ఉన్నాను, మరియు నేను తేజోవంతుల యొక్క తేజస్సును, జయించువారల యొక్క జయమును, ప్రయత్నశీలుల యొక్క ప్రయత్నమును, సాత్వికుల యొక్క సత్వగుణమును అయి ఉన్నాను. వ్యాఖ్య: ప్రపంచంలో గల సమస్త పదార్థములందును మంచివాని ఎందుకాని చెడ్డవాని ఎందుకాని భగవానుని అస్తిత్వము కలదు. వారి సాన్నిధ్యమే ప్రపంచంలోని సమస్త పదార్థములకు క్రియలకు శక్తిని ప్రసాదించుచున్నది. ఈ సత్యమును నిరూపించుటకే భగవానుడు ఈ విభూతి యోగమున కొందరు దేవతలను, దానవులను, జంతువులను, జడ పదార్థములను, కొన్ని క్రియలను కూడా పేర్కొనెను. సంక్షేపించి చెప్పుట వలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొనుచూ పోయిరి. ఏ వస్తువును చూచినను, ఏ క్రియను పరికించినను అచ్చోట సాక్షాత్ భగవాన్ యొక్క అస్తిత్వమును భావన చేయవలెను. ఈ ఉద్దేశ్యము చేతనే జూద విషయము ఇచ్చట ప్రస్తావించబడినది. కానీ దానిని ప్రోత్సహించవలనని కానీ అనుసరించవలనని కానీ అది ఉపాదేయమని కానీ అభిప్రాయము కాదు. నేను మృగములలో సింహమును అని చెప్పినంత మాత్రమున సింహముతో ఆటలాడుకొనుమని అర్థము కాదు కదా. అట్లే ఈ జూద విషయమును అని గ్రహించుకొనవలయును. వ్యవసాయము అనగా ప్రయత్నము తానని భగవానుడే పేర్కొనడ వలన మోక్ష విషయమున ప్రయత్నరహితులుగా సోమరులుగా ఉండక సప్రయత్నము ఆచరించుచుండుట శ్రేయస్కరమని తేలుచున్నది. ఎచట తేజము, ఉత్సాహము, ధైర్యము మున్నగునవి ఉండునో, ఎచట దయ ఉండునో, ఎచట సత్ప్రయత్నముండునో, ఎచట సత్వగుణముండునో అచట తానుందునని భగవానుడు పలికిరి. కావున ఆయా సద్గుణములను చక్కగా అలవర్చుకొనవలెను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.